ఏప్రిల్ 2025-22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి 2008 ముంబై దాడుల తర్వాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన పోరులపై ఉగ్రదాడిగా గుర్తించబడింది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ పౌరుడు మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది హిందూ పురుషులు ఉన్నారు. ఇది ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నట్లు సూచిస్తుంది. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. వారు కాశ్మీర్ లోయలో బాహ్యుల స్థిర నివాసాన్ని వ్యతిరేకిస్తూ ఈ దాడిని నిర్వహించినట్లు ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు మరియు బాధితులను శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా బలగాలు ఈ దాడిలో పాల్గొన్న 2 లష్కరే ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశాయి. ఈ దాడి తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది మరియు ఇండస్ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ కూడా భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది మరియు ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ దాడిపై విచారణ ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు 3 ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేశారు. వీరిలో 2 విదేశీయులు ఉన్నట్లు గుర్తించారు. భారతదేశం అంతటా నిరసనలు, కాండిల్ లైట్ ర్యాలీలు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు కాశ్మీర్ లోయలో గట్టి నిఘా ఉంచాయి. భారత సైన్యం మరియు పాకిస్తాన్ సైన్యం మధ్య నియంత్రణ రేఖ 7సి వద్ద జరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ దాడి కాశ్మీర్ సమస్యను మరింత ఉద్రిక్తతకు గురి చేసింది. భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు అనేది ముస్లిం మతపరమైన ఆస్తుల నిర్వహణ, పరిరక్షణ మరియు నియంత్రణ కోసం ఏర్పాటైన సంస్థ. ఇది ముస్లిం మతపరమైన సేవా కార్యక్రమాలు, మసీదులు, దర్గాలు, మదర్సాలు, సమాధులు మరియు ఇతర మతపరమైన సంస్థల నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు స్థాపన 1954లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం రజాక్ మంజిల్, నాంపల్లి, హైదరాబాద్. ప్రస్తుత చైర్మన్ మొహమ్మద్ మసీవుల్లా ఖాన్. వక్ఫ్ ఆస్తుల గుర్తింపు, రిజిస్ట్రేషన్, పరిరక్షణ మరియు నిర్వహణలో భారత ప్రభుత్వం 2025లో వక్ఫ్ చట్టంలో సవరణలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి: ముస్లిమేతర సభ్యుల చేరిక, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం, ఆస్తుల ధృవీకరణ. వక్ఫ్ బోర్డు తమ ఆస్తులపై హక్కును చూపించడానికి జిల్లా కలెక్టర్ల అనుమతి అవసరం. డిజిటల్ నమోదు, వక్ఫ్ ఆస్తుల డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత పోర్టల్ ఏర్పాటు. ప్రత్యేక వక్ఫ్ బోర్డులు, బోహ్రా మరియు అగఖాని ముస్లిం సమాజాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసింది.